నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు చాలా ఏడుస్తారు. వాడికి 14 సంవత్సరాలు ఉంటాయి. ఎంతో కూలిపోయి ఎంతో ఆడిపోయి అమ్మగారు ఎంతో ధైర్యం ఇచ్చారు. అయ్యగారు అమ్మగారు అందరూ మాకు ఎంతో దిగుపరిచారు. అబ్బాయి అయితే అసలు ఏమైపోతారని అందరూ అన్నారు. నడుం దగ్గర దాకొచ్చింది అమ్మాయి అబ్బాయి కాలు ఏమైపోద్దా మేము చెప్పలేము అని ఆ డాక్టర్లు అందరూ చెప్తారు. ప్రతి వందనాలు. మీరు కూడి వచ్చిన ప్రతి ఒక్క వందనాలు. అయ్యగారికి అన్నవాళ్ళు అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను ఇక్కడ ఈ చర్చి కూడా నాకు తెలియదు, అయ్యగారు అమ్మగారు తెలియదు నాకు అసలు. ఈ నాగరాజు అన్న వాళ్ళు చెప్పారు, ఇలాంటి సంగతి అన్న మా తమ్ముడికి ఇలా ఒంట్లో బాగోట్లేదు అని చెప్తే మేము వెళ్ళారు అయ్యగారు అమ్మ దగ్గరికి ప్రార్థన చేయించుకుందారా అని తీసుకొచ్చారా అన్న వాళ్ళు. అయితే మా తమ్ముడి పేరు దేవా. మేము ఇక్కడే ఉంటాం తీసించాల దుబ్బల మీద. ఎలకల మందుకి మందు పెడతా ఉంటారు మా వాళ్ళు. మా తమ్ముడికి ఏమైందంటే మందు పెడతా బాగానే ఉన్నాడు. ఆ కాలుకి చిన్న గాయం అయింది బొట్టు మీద దగ్గర. ఆ గాయమైన ఏమైందంటే మొత్తం కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి నడుం దగ్గరికి వచ్చింది. డాక్టర్ దగ్గర అందరికి చూపిస్తే ఇక్కడ ఊర్లో చేయించారు. అక్కడ కోదాడ దగ్గర చూపిస్తే ఇక్కడ నయం అవ్వట్లేదమ్మా, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే మా నాన్న వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మా ఊర్లో చూపించారు. సత్తెనపల్లి గుంటూరు దగ్గర. అది చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే మొత్తం స్కానింగ్లు అక్షరాలన్నీ టెస్టులు అన్నీ చేసి ఇట్లా మొత్తం కాలు మొత్తం ఇదైపోయిందమ్మా, మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, నడుము దగ్గర దాకా ఇన్ఫెక్షన్ అయింది. మరి ఏమైందో తెలియదు కాలుకి. మేము చెప్తాము ఒక 4 రోజుల తర్వాత ఒకవేళ కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది అక్కడ తీసేయాల్సి వచ్చిందా లేకపోతే మందుల ద్వారా తగ్గిద్దా అని చెప్తా అన్నారు. అప్పుడే అయ్యగారు అమ్మగారికి చెప్పి ఇలా సంగతని మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు చాలా ఏడుస్తారు. వాడికి 14 సంవత్సరాలు ఉంటాయి. ఎంతో కూలిపోయి ఎంతో ఆడిపోయి అమ్మగారు ఎంతో ధైర్యం ఇచ్చారు. అయ్యగారు అమ్మగారు అందరూ మాకు ఎంతో దిగుపరిచారు. అబ్బాయి అయితే అసలు ఏమైపోతారని అందరూ అన్నారు. నడుం దగ్గర దాకొచ్చింది అమ్మాయి అబ్బాయి కాలు ఏమైపోద్దా మేము చెప్పలేము అని ఆ డాక్టర్లు అందరూ చెప్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అమ్మ ప్రతి నైట్ ఫోన్ చేస్తూనే మా తమ్ముడితో మా నాన్న వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎంతో ధైర్యం చెప్పింది. ఎంతో కూలిపోయాం మేము. అసలు వాడు ఏమైపోతాడని మాకు తెలియదు. వాడు బ్రతుకున్నాడు అంటే దేవుడే కారణం. అసలు నడుం దగ్గర దాకా వెళ్ళింది అంటారు. అసలు ఏమైతే తెలియదు అన్నారు. మాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు. అది 1 నెల 4 నెలలు 5 నెలలు పట్టిద్ది ఆ కాలు దగ్గర అన్నారు. 4 నెలలు 5 నెలలు కూడా పట్టలేదు. 1 నెలలోనే ఆ గాయం మొత్తం మానిపోయింది. అసలు ఎలా ఉన్నాడు అనుకుంటా అబ్బాయి అలా అయిపోయి అలా ఉన్నవాడు. దేవుడు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. ఈ సన్నిధికి రావడం నేను ఫస్ట్ టైం. ఇది మా నాన్న వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఆ అబ్బాయి పేరు దేవ. మా ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి సన్నిధికి రావాలని. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోదాడులో డాక్టర్లు చూసి మా వల్ల కాదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటే సత్తునపల్లి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో చూపిస్తే నడుము దాకా అది పాడైపోయిందమ్మా, మేము గ్యారంటీ ఇవ్వము, నో గ్యారంటీ, దాదాపు కొట్టివేయవలసి వస్తుంది అని చెప్పారండి డాక్టర్స్. అలాంటి టైంలో అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చారు వీళ్ళు. ఎలా వచ్చారో తెలుసా? ఒక సహోదరుడు చెప్తే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి అమ్మతో ఏడ్చుకుంటూ తన బాధనంతా చెప్పారండి. చెప్తే అమ్మ ఒకటే ఒక మాట చెప్పింది, యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తున్నానమ్మా, ఆ కుమారుడు స్వస్థత నొందుతాడు, మీరు ధైర్యంగా ఉండండి, ఏమి కాదమ్మా అని చెప్పింది అమ్మ. అమ్మ చెప్పడమే కాదు, అమ్మ ఆ బాబు కోసం ప్రార్థన చేసింది. ప్రత్యేకంగా ఆ యొక్క ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అమ్మతో చూపెట్టిన విషయాన్ని వారు తెల్లారి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుతకరంగా, ఎంత అద్భుతంగా అంటే మ్యాక్సిమం కొట్టివేయబడే కాలుని దేవుడు స్వస్థపరిచాడు 1 నెల రోజుల్లోనేనంట. వావ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న బాబు అండి, 14 years. లైఫ్ చాలా ఉంది, ఏడుస్తుంది. మా తమ్ముడమ్మ అని చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చింది. 1 రూపీ కాయిన్ కూడా వారి దగ్గర నుంచి అమ్మ ఆశించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశించకుండా ప్రార్థన చేసింది. ఈరోజు ఆ కుమారుడు పనులు చేస్తున్నాడమ్మా, చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు చాలా జరిపించాడు మన ప్రవక్త ఆరోగ్యమ్మ గారి ద్వారా. ఎలాంటి రోగంతో ఉన్నా కానీ
మీ తమ్ముడికి ఫోన్లోనే కదా ప్రార్థన చేసింది. ఫోన్లోనే అన్న, ఇక్కడికి ఏం తీసుకురాలేదు. జస్ట్ ఫోన్లో ప్రేయర్ చేస్తే మిరాకిల్. అనేక ప్రాంతాల నుండి ఫోన్లలో మాతో ప్రేయర్ చేయించుకుంటూ, అమ్మతో ప్రేయర్ చేయించుకుంటుంటే అద్భుతాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాట్సాప్ ద్వారా ఆ టెస్ట్ మనీస్ వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.